మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గన్ని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇప్పుడైతే టైం కరెక్ట్గా వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది రాజమండ్రిలో. ఈ ఎండలు దగ్గర 40 డిగ్రీ సెల్సియస్ దాటినాయి అని చెప్పి సంబంధిత అధికారులు చెప్పారు. రానున్న 2-3 రోజుల్లో ఇంకా ఈ అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతాయి, ఇంకా ఎండ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలందరూ బయటికి తిరిగే ప్రజలందరూ కూడా ఉపశమనం కోసం రకరకాలుగా డ్రింక్స్ని కానీ జ్యూసెస్ని కానీ ముంజులు కానీ ఇలాగ రకరకాలుగా ఉపశమనం పొందుతున్నారు. రాజమండ్రిలో పర్టికులర్గా వచ్చేసి ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మీకు ఒక ఐటెం చూపెడతాను. మనం ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ పల్లెటూరులో కూడా గమ్ముని ఎక్కడికి వెళ్ళినా కానీ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేయరు. వాళ్ళు మజ్జిగ తీసుకుంటారా అని అడుగుతారు. సో మజ్జిగ చల్లదనాన్ని ఇస్తుంది, సోడా ఏమన్నా మీ కడుపులో గ్యాస్ ఉంటే పోగొడుతుంది. కానీ ఇక్కడ ఒక డెడ్లీ కాంబినేషన్ అంటే మజ్జిగ ప్లస్ సోడా. అంటే ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఒంటికి చల్లదనం, కడుపులో గ్యాస్ ఉన్న పోతుంది, ఉపశమనం లభిస్తుంది. ఎండతాపం నుంచి కూడా మనకి చాలా ఉపశమనం లభిస్తుంది. అటువంటి ఒక డ్రింక్ దొరికితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా ఈ వేసవిలో. సో అటువంటి ఒక డ్రింక్ని మీకు పరిచయం చేయడానికి ఈరోజు మండుటెండలో ఇక్కడికి వచ్చాము మేము. సో ఆ డ్రింక్ విషయాలు ఏంటో చూసేద్దాం రండి. ఇది బటర్ సోడా అనేది మనం 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఇది ఏంటంటే మనం పెరుగుతోనే తయారు చేస్తామండి. మనకి రెగ్యులర్గా ఏంటంటే ఇంట్లో పెరుగు అనేది పెరిగేసుకొని అందులో వాటర్ వేసుకొని కలిపేసుకొని బటర్ మిల్క్ అని తాగేస్తారు. మనం ఏంటంటే కొత్తగా ఇది సోడా వేస్తే బాగుంటుందని చెప్పి సోడాతో తయారు చేస్తామండి. బటర్ మిల్క్లో అదే పెరిగేసి అందులో సోడా వేయడం వల్ల దానికి హాని ఏమి కాదండి. ఇంకా కొంచెం టేస్టీగా తాగుదాం అనుకున్న వాళ్ళకి, అలాగే బాడీ కూల్ అవ్వడానికి మనకేంటంటే డ్రింక్స్ కాకుండా ఇలా తాగడం వల్ల దాహము తీరుతుంది. డ్రింక్ని కట్ చేసి మనం బటర్ మిల్క్ కింద తాగినట్టు ఉంటుంది మనకి బటర్ సోడా అనేది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ అంటే కెమికల్స్ కదండి, ఆ కెమికల్స్ ఉండకుండా ఇలాగ మనం పెరుగు తోడుపెట్టి పెరుగులో సోడా వేసి కలిపి టేస్టీగా ఇస్తున్నామండి. ఇది మనం 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఇది ఒకసారి తాగిన వాళ్ళు మళ్ళీ రిపీట్ వచ్చి చక్కగా అడిగి తాగిన వాళ్ళే తప్ప బాగోలేదన్న టేస్ట్ అనేది లేదు. చాలా బాగుంటుందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఒకసారి తాగారు అంటే కనుక మళ్ళీ రిపీట్ వస్తారు. నెక్స్ట్ వాళ్ళతో ఇంకా చాలామంది తీసుకొచ్చి మన టేస్ట్ అనేది చూపిస్తారు కూడా వాళ్ళకి. మనకి పెరుగు ఏంటంటే ఎప్పటికప్పుడే తోడుపెట్టుకొని ఫ్రెష్గానే చేస్తాము. అది కుండలో మీకు చలవ కాబట్టి మీకు ఇందులోనే పాలు వేసి తోడుపెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తాం. అలాగే నిమ్మకాయలు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఏవో పాడైపోయిన కాయలు తీసుకొచ్చి కోసి బాటిల్లో పెట్టుకుంటారు. మనం ఏంటంటే నిమ్మకాయలు కూడా అప్పటికప్పుడే కోసి పిండి చేస్తామండి. ఆ టేస్ట్ అనేది పోదు, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ సమ్మర్లో బటర్ సోడా అనేది చాలా రిలీఫ్గా వస్తుంది. బటర్ మిల్క్ అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా బాగుంటుంది, బాగా చేస్తారు వీళ్ళు. ఎప్పుడు వీళ్ళ దగ్గరే తాగుతాం బటర్ సోడా అనేది. వీళ్ళ దగ్గర స్పెషల్గా ఉంటుంది బటర్ సోడా. ఇప్పుడు స్పెషల్ క్వాలిటీ ఇస్తారనమాట మనకి. ఎప్పుడు అడిగినా సరే స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడే బాగుంటుందండి. మరి నేను ఎప్పుడు ఇక్కడే ట్రై చేశాను, ఎప్పుడు ఇక్కడే తాగేవాడిని. చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టేస్ట్ అయితే బాగుందండి. ఫస్ట్ టైం ట్రై చేసాము, వెరీ నైస్. ఇంతకుముందు ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ టైం ట్రై. అబ్వియస్లీ బటర్ మిల్క్ అంటే మంచిది కదా హెల్త్కి. సోడా రెండే కాంబినేషన్ బాగుంది. బటర్ మిల్క్ సోడా అనేది గ్యాస్కి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి బటర్ మిల్క్ ప్లస్ సోడా కాంబినేషన్ చాలా గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ బటర్ సోడా చాలా ఫేమస్గా ఉంటుంది. ఈ ఎండలకి ఏదన్నా తాగాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తాగితే చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండల నుంచి కొద్దిగా వేడి తగ్గించుకోవడానికి బటర్ సోడా అనేది చాలా బాగుంటుంది. ఒక 2 వారాల నుంచి ఇక్కడే తాగుతూ ఉంటాను. ఇక్కడే మాది పక్కన ఇల్లు. వీళ్ళే పరిచయం చేశారు. వీళ్ళ దగ్గర ఉన్నదన్న చాలా టైప్స్ ఆఫ్ చూస్తే ఇక్కడ బటర్ సోడా అనేది ఒకసారి టేస్ట్ చేస్తే అప్పటి నుంచి ఇక్కడే తాగుతూ ఉంటున్నాను బటర్ సోడా. ఈ ఎండలలో ఉపశమనం కోసం మజ్జిగ అనేది చాలా మంచిది మన శరీరానికి. సో తప్పకుండా మీరు మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండండి. ఈ సోడా బటర్ సోడా అనేది మనకి బహుశా ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాకపోవచ్చు. అటు ఇటు పనుల మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఎలాగైతే జ్యూసెస్ ఫలోడాసో ముంజులు ఇవన్నీ ఎలా టేస్ట్ చేస్తారో అలాగే ఒకసారి ఈ బటర్ సోడా కూడా ట్రై చేయండి రాజమండ్రి వచ్చినప్పుడు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువ ఉన్నది కాబట్టి దయచేసి వయసులో పెద్దవాళ్ళు ఎవరో కూడా అవసరం అయితేనే కానీ బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. చాలా జాగ్రత్తలు తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, హెల్దీ డ్రింక్స్ తీసుకోండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గని, సుమన్ టీవీ, రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.